గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి ప్రచారం పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. కూటమి గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు అంటూ పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని గల్లా మాధవి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను సైకిల్ యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పడగానే స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని గల్లా మాధవి స్పష్టం చేశారు. చాలా ఘనంగా ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ యువతను అడ్రస్ చేస్తూ వారు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు మేము తెలుసుకుంటూ ఎంత నిరుద్యోగత ఉంది, వారు గడిచిన 5 ఏళ్లలో ఎంత నిరుద్యోగత వల్ల ఎన్ని ఇబ్బందులు పాలయ్యారు, ఎన్ని రకాల అవమానాలని వాళ్ళు ఎదుర్కొన్నారో తెలుసుకుంటూ, అలాగే ఓటు ఎందుకు వేయాలి అంటే ఒక ఓట్ అవేర్నెస్ క్యాంపింగ్ లాగా ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, మనం రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నాయకులు ఎంచుకోవాలో ప్రజలందరికీ తెలియపరిచేలాగా, అందులో ముఖ్యంగా యువత కాస్తే తలుచుకుంటే ఏదైనా సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇంత అవేర్ చేయాల్సిన బాధ్యత యువతకు ఉంటుంది. కాబట్టి వారిని ముందుకు వచ్చేస్తూ వారికి ఏం చెప్తే వారు నిజమైన ఆలోచనలోకి వెళ్తారో ఆ విధంగా మా టీం అంతా ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ కలిసిన ఆధ్వర్యంలో జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్క యువతని డోర్ టు డోర్ వెళ్ళి టచ్ చేసి వారి సమస్యలు తెలుసుకొని రేపు ప్రభుత్వం వచ్చి ముందుగా వారి సమస్యల పరిష్కార దిశగా ఏం చేయాలో